ఎన్నికల ముందు నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోలగట్ల వీరభద్రస్వామి. ఈసీని బెదిరించిన చంద్రబాబు అవేమీ ఫలితం ఇవ్వకపోవడంతో ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఎన్నికల కమిషన్పై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈరోజు మీరు గొప్ప చెప్తున్నారు, నేను దేశం అంతా తిరుగుతాను అని. మీరు దేన్ని తిరుగుతున్నారో, రేపు అధికారం కోల్పోతే మీ మీద ఉన్న అవినీతి ఆరోపణలు రుజువైతే జైలుకి వెళ్ళిపోతాను, నేను జైల్లో ఉంటే నా కొడుకు నాతో పాటు జైల్లో కూర్చుంటే మమ్మల్ని కాపాడండి బాబు అని చెప్పుకోవడానికే మీరు దేశం అంతా తిరుగుతున్నారు తప్ప మీ మీద సానుభూతి సంపాదించుకోవడానికి, రేపు మీకు వెన్నుదన్నుగా మిగిలిన పార్టీలు నిలబడడానికే మీరు తిరుగుతున్నారు తప్ప ఇంకొక విధంగా ఇంకొక ఆలోచన లేదని. అయితే మీరు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ హీరోని అని చెప్పుకున్న మీరు వివిధ రాష్ట్రాల జాతీయ స్థాయి నాయకులు ఆంధ్రప్రదేశ్ జీరోగానే మిమ్మల్ని చూస్తున్నారు తప్ప మిమ్మల్ని హీరోగా చూడటం లేదని. జూన్ 8 వరకు నేనే ముఖ్యమంత్రిని, కొత్త ప్రభుత్వం వచ్చినంత వరకు నేనే సమీక్షలు చేస్తానని చెప్తున్న మీరు పరోక్షంగా మీ ఓటమిని ఒప్పుకుంటున్నారని భావిస్తున్నాం.